వెల్కమ్ టు సత్య న్యూస్. నేను కళ్యాణి. ముందుగా హెడ్లైన్స్. ఏఎంఆర్పీ హై లెవెల్ కెనాల్ లైనింగ్ పనుల పట్ల సంతృప్తి వ్యక్తం చేసిన రాష్ట్ర రోడ్లు భవనాల సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేసిన ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య. కోమటిరెడ్డి ప్రతీక్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల ద్వారా నాణ్యమైన విద్య అందించాలి. నల్గొండ జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్ వెల్లడి. కస్తూరి ఫౌండేషన్ సేవలు అభినందనీయం. పాఠశాల ఆధునీకరణ చేసిన చరణ్ కు ఘన సన్మానం. మండల విద్యాధికారి జి శారద ప్రశంసలు. కోదాడ ప్రాంత విద్యార్థులకు ఎన్ఆర్ఎస్ విద్యా సంస్థలు అందిస్తున్న సేవలు అభినందనీయం. మున్సిపల్ చైర్పర్సన్ ఎర్నేండి కుసుమ వెల్లడి. నల్గొండలో కవిత సంచలన వ్యాఖ్యలు. రైతు సమస్యలపై పోరాటానికి శ్రీకారం. మంత్రిపై భూకంపకోణ ఆరోపణలు చేసిన టీఆర్ఎస్ అధినేత్రి కవిత. 4 జియో ఫోన్లు ఉన్నా సిగ్నల్ జాడే లేదు. మరిపడిగ గ్రామం నెట్వర్క్ కు దూరం. గ్రామస్తుల ఆందోళన. ఘనంగా తెలంగాణ రక్షణ సేన జెండా ఉద్యమకారుడు తమ్మిడి పద్మారావు చేతుల మీదుగా ఆవిష్కరణ. నల్గొండ వైద్య రంగంలో రికార్డు చరిత్ర. ఐకాన్ హాస్పిటల్లో 100 బ్రెయిన్ ట్యూమర్ సర్జరీలు విజయవంతం. బీసీ విద్యార్థి సంఘం నల్గొండ జిల్లా నియోజకవర్గ అధ్యక్షులుగా మదన్ విజయ్ కుమార్ నియామకం. అద్వానపూర్ రోడ్లపై ఎన్నాలిల నరకయాతన. సూర్యాపేటలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ పనులను యుద్ధ ప్రాతిపదికను పూర్తి చేయాలి. సిపిఐ మాస్లైన్ పార్టీ జిల్లా కమిటీ సభ్యులు ఎర్ర అఖిల్ కుమార్ డిమాండ్. పద్మానాయక్ వెలమ సంక్షేమ సంఘం నూతన కార్యవర్గం ఎన్నిక. ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. సుమారు 442 కోట్ల రూపాయలతో చేపట్టిన ఎంఆర్పీఎస్ హై లెవెల్ కెనాల్ లైనింగ్ పనులను జూలైలోపే సాధ్యమైనంత వరకు పూర్తి చేయాలని రాష్ట్ర రోడ్లు భవనాలు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి ఇరిగేషన్ ఇంజనీరింగ్ అధికారులు ఆదేశించారు. గురువారమైన నల్గొండ మండల నర్సింగ్బట్ల కూదాన్పూర్ గుండ్లపల్లి వద్ద ఏఎంఆర్పీ హై లెవెల్ కెనాల్ లైనింగ్ పనులను పరిశీలించారు. సుమారు 442 కోట్ల రూపాయలతో చేపట్టిన ఏఎంఆర్పీ హై లెవెల్ కెనాల్ లైనింగ్ పనులను జూలైలోపు సాధ్యమైనంత వరకు పూర్తి చేయాలని రాష్ట్ర రోడ్లు భవనాలు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి ఇరిగేషన్ ఇంజనీరింగ్ అధికారులు ఆదేశించారు. గురువారమైన నల్గొండ మండలం నర్సింగ్బట్ల కుదావన్పూర్ గుండ్లపల్లి వద్ద ఏఎంఆర్పీ హై లెవెల్ కెనాల్ లైనింగ్ పనులను పరిశీలించారు. పనుల పట్ల సంతృప్తి వ్యక్తం చేసిన మంత్రి పనులను ఇంకా వేగవంతం చేయాలని జూలై 31లోగా ఎంత ఎక్కువ వీలైతే అంత ఎక్కువ పనులు పూర్తి చేసి ఎక్కువ నీరు సులభంగా కిందికి వెళ్లేలా చూడాలన్నారు. లైనింగ్ కోసం తాను ప్రత్యేకించి రాష్ట్ర ముఖ్యమంత్రితో మాట్లాడి 442 కోట్ల రూపాయలను మంజూరు చేయించడం జరిగిందని, దీనిని దృష్టిలో ఉంచుకొని రైతులకు మేలు కలిగే విధంగా ఈ వానాకాలం పంటకు ఎక్కువ నీరు కిందికి వెళ్లే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. కాగా ఏఎంఆర్పీ కాలువ లైనింగ్ అంగడిపేట నుండి మొదలుకొని మూసి వరకు సుమారు 136 కిలోమీటర్ల వరకు చేపట్టడం జరుగుతున్నది. 1985-86లో జరిగిన ఎంఆర్పీ కాలువ తవ్వకం పూర్తిగా 40 సంవత్సరాల తర్వాత రాష్ట్ర రోడ్లు భవనాల సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చొరవతో లైనింగ్ పనులకు నిధులు మంజూరు అయ్యాయి. కాలువ లైనింగ్ పనులు పూర్తయితే 2,20,000 ఎకరాలకు సాగునీటి సులభంగా అందించవచ్చు. ప్రస్తుతం లైనింగ్ లేనందువలన ఆయకట్టు చివరి భూములకు నీరందక రైతులు ఇబ్బందులు పడుతున్న విషయం తెలిసిందే. లైనింగ్ పూర్తి అయితే కాలువలో సులభంగా నీరు ప్రవహించి త్వరలో చివరి వరకు చేరుతుంది. అంతేకాక ఎక్కువ ఆయకట్టుకు నీరందించే అవకాశం ఉంది. మంత్రి వెంట ఇరిగేషన్ సిఈ శ్రీనివాస్ రెడ్డి, ఎస్ఈ బద్రు, ఈఈ నెహ్రూ నాయక్, ఇతర ఇంజనీరింగ్ అధికారులు తదితరులు ఉన్నారు. డిశ్చార్జ్ వాళ్ళు డిపెండ్స్ అపాన్ రీచెస్ మొత్తం ఇన్ని రీచెస్ ఉన్నాయి సార్. 18 రీచ్లు ఉన్నాయి సార్. 18 రీచ్ల ప్రకారంగా మనకు డిశ్చార్జ్ ప్రకారంగా ఎస్ సార్ D37 ముందున్నదని చెప్పి ఎక్కిచ్చారు సార్. తర్వాత ఇప్పుడు మనకి ఇక్కడ స్టార్టింగ్లో 32 ఉంది. స్టార్టింగ్లో 32 ఉన్నది సార్. తర్వాత వచ్చేసి మనకి ఇక్కడ 7.8, తర్వాత 6. కింద ఎండింగ్ వచ్చింది సార్. 5.5 అది 120 దగ్గర సార్. మనగల తర్వాత కింద ఉన్నది సార్.
రాగానే మొత్తం వేయించి మొత్తం ఎప్పుడు పచ్చిగా ఉండాలి. 21 days మినిమం 21 days ఉండాలి. ఇంకా 2 రోజులు ఎక్కువ చేసినా యూరిన్తోనే నీకు స్ట్రెంత్. కరెక్ట్ సిమెంట్ కరెక్ట్ మెటల్ కరెక్ట్ సిమెంట్ రేషియో వాడినా యూరిన్తో అడిషనల్ స్ట్రెంత్ వస్తుంది. యూరిన్తో అడిషనల్ స్ట్రెంత్. నేను కూడా సివిల్ ఇంజనీరింగ్ కానీ 30 ఏళ్ళ 40 ఏళ్ళకి అవును. ఇప్పుడు థర్డ్ ఇయర్ ఏ కాలేజ్ ఆలేరు నియోజకవర్గ పరిధిలోని 8 మండలాలకు చెందిన కళ్యాణ లక్ష్మి పథకం లబ్ధిదారులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు శాసనసభ్యులు బీర్లైలయ్య తన కార్యాలయం వద్ద లబ్ధిదారులకు స్వయంగా చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం పేద ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని అమలు చేస్తున్న పథకాలలో కళ్యాణ లక్ష్మి ఒక ముఖ్యమైన పథకమని తెలిపారు. ఆలేరు నియోజకవర్గ పరిధిలోని 8 మండలాలకు చెందిన కళ్యాణ లక్ష్మి పథకం లబ్ధిదారులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు శాసనసభ్యులు బీర్ల ఐలయ్య తన క్యాంపు కార్యాలయం వద్ద లబ్ధిదారులకు స్వయంగా చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం పేద ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని అమలు చేస్తున్న పథకాలలో కళ్యాణ లక్ష్మి ఒక ముఖ్యమైన పథకం అని తెలిపారు. ఈ పథకం ద్వారా ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు కుమార్తెల వివాహ సమయంలో ప్రభుత్వ ఆర్థిక సహాయం అందిస్తూ భరోసా కల్పిస్తుందని చెప్పారు. అలాగే ఆలేరు నియోజకవర్గంలో అభివృద్ధి మరియు సంక్షేమ కార్యక్రమాలు సమన్వయంతో కొనసాగుతున్నాయని ప్రతి అర్హుడికి ప్రభుత్వ పథకాలు చేరేలా చర్యలు తీసుకుంటున్నామని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, పార్టీ నాయకులు, మహిళా లబ్ధిదారులు మరియు వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. కార్యక్రమం ఆనందోత్సవాల మధ్య విజయవంతంగా ముగిసింది. సంతోషి గ్రామం వాళ్ళు మారోజు బాలమణి, తోకల కనకమ్మ, సున్నం బాలమణి, మాచర్ల మీలా, లక్ష్మణపల్లి విలేజ్ రాజపేట మండలం కత్రోజు రాజమణి, వేరే మండలం వారు బయట రాజపేట నాయకులు పెరిగండి. రాజపేట నెక్స్ట్ ready 1 second start side చూడాలి. ఓకే అమ్మగూడ పద్మ, సాగర్ల మంజుల, సట్టు జాంగిరి, గంజి రాధా, వైరాగం శైలజ, వైరాగం శైలజ, చంద్రమోహన్ తాత, పొద్దుల గాయత్రి, గుజ్జ జ్యోతి, పూగుట్ల కనకమ్మ, కోడెల ఉప్పలమ్మ కూడా వండి వెంకటపురం కొద్దిగా సైలెంట్ ఉండే ఒక 5 నిమిషాలు. ఆవిటి బుజ్జమ్మ, మునిగడప కమల, లక్ష్మి, రైట్ నెక్స్ట్ తారా, జోలి వెంకటపురం, యువత మిస్ చిన్ని రేణుక, రైట్ మమత, రైట్ జోలి వెంకటపురం అయిపోయింది ఇండియా అయిపోయింది. నెక్స్ట్ పద్మ, గోవింద్ పద్మ, గోపగాని గౌరమ్మ, నెక్స్ట్ కవిత, కవిత, మేఘమైన మమత, రెడీ దాసరి రమ, అయిపోయింది. మిగల్దాస్ సరోజన,
చింతకి కవిత, రైట్ వేదోజు సరళ, వేదోజు రైట్ రైట్ పుట్టా జ్యోతి, పుట్టా జ్యోతి మాధవి, కిందనపల్లి లక్ష్మి, పుట్టపర్తి వెంకటలక్ష్మి, రైట్ బాలమణి, రైట్ గ్రామం, కడారు రావుల మంజుల, జూన్పట్టి లలిత, కనకలక్ష్మి, మండి భారతవతి, అయిపోయింది. నేరుగా మన ప్రజాప్రభుత్వం మన ముఖ్యమంత్రి గారు మీ ఇంటికి మీ చేతికే పంపుతారు కాబట్టి ఇది పైన తోటో లేకపోతే ఎవరి రికమెండేషన్ తోట వచ్చింది కాదు, డైరెక్ట్ మీరు లబ్ధిదారులు మీకే వస్తాయి కావున ఎవరికైనా ఒక రూపాయి అడిగినా ఇవ్వద్దు, ఇస్తే నాకు చెప్పండి. ఒక్క రూపాయి కూడా ఎవరికి ఇవ్వద్దు, ఇస్తూ అడుగుతారా అడుగుతారా. అందుకే ఇందిరమ్మ ఇళ్ళ విషయమే కానీ పెన్షన్ల విషయమే కానీ ప్రభుత్వ స్కీమ్ ఏదొచ్చినా ఈ ప్రజా ప్రభుత్వం నేరుగా మీ ఇళ్లకు మీ గుమ్మానికే చేరుతుంది కాబట్టి ఎవరైనా ఒక్క రూపాయి అడిగితే మా దృష్టికి తీసుకురండి. ఎవరు అడగరు కానీ ఈ ప్రజా ప్రభుత్వంలో పైసలకు తావలేదు, పైసలకు తావలేదు. అందుకే ప్రతి లబ్ధిదారునికి ఇందిరమ్మ ఇల్లు అయినా, రేషన్ కార్డు అయినా, పెన్షన్ అయినా, కళ్యాణ లక్ష్మి అయినా, సీఎం రిలీఫ్ ఫండ్ అయినా నేరుగా మీ ఇంటికి వస్తే అవసరం మీకు ఇంకా కిరాయిలు ఇచ్చి పంపుతా తప్ప ఎవ్వరికి ఒక్క రూపాయి ఇవ్వదు. నేరుగా మీ ఖాతాలో వేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ మొదటగా రాజాపేట మండలానికి సంబంధించిన మా అక్క జిల్లాలకు కళ్యాణ లక్ష్మి చెక్కులు అందజేయడం జరుగుతుంది. నల్గొండ జిల్లా కేంద్రంలోనే కోమటిరెడ్డి ప్రతీక్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల ద్వారా నాణ్యమైన విద్యను అందించడంపైనే ఉపాధ్యాయులు దృష్టి సారించాలని నల్గొండ జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్ అన్నారు. గురువారమైన బొట్టుగూడ కోమటిరెడ్డి ప్రతీక్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసి తరగతి గదులు, పరిసరాలు, డైనింగ్, లైబ్రరీ, క్రీడా పరికరాలను తదితరాలను తనిఖీ చేశారు. నల్గొండ జిల్లా కేంద్రంలోనే కోమటిరెడ్డి ప్రతీక్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల ద్వారా నాణ్యమైన విద్యను అందించడంపైనే ఉపాధ్యాయులు దృష్టి సారించాలని నల్గొండ జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్ అన్నారు. గురువారమైన బొట్టుగూడ కోమటిరెడ్డి ప్రతీక్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసి తరగతి గదులు, పరిసరాలు, డైనింగ్, లైబ్రరీ, క్రీడా పరికరాలు తదితరాలను తనిఖీ చేశారు. పాఠశాలల ద్వారా గుణాత్మక విద్యతో పాటు పరికరాలు కూడా ఎల్లప్పుడూ శుభ్రంగా ఉండేలా చూడాలని, టాయిలెట్స్ ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలని, తరగతి గదులు, పాఠశాలల ఆవరణ శుభ్రంగా ఉండాలని, పాఠశాలలు ప్రారంభమవుతున్న దృష్ట్యా విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందించేందుకు పాఠశాల పక్కనే ఉన్న స్థలంలో తాత్కాలికంగా కిచెన్ ఏర్పాటు చేయాలని చెప్పారు. అలాగే తరగతి గదులు ఏసీలు వినియోగించేటప్పుడు తరగతి గదులు మూసి ఉంచాలని, పాఠశాలలోనే లైబ్రరీ, గేమ్స్, ఇతర అన్ని పరికరాలు విద్యార్థులు వినియోగించుకునే విధంగా చూడడమే కాకుండా వాటిని జాగ్రత్తగా సురక్షించాలన్నారు. పాఠశాలలో పచ్చదనం ఉండే విధంగా మొక్కలకు నిరంతరం నీరందించాలని, మొక్కలు ఎండిపోకుండా చూడాలని, పాఠశాల ఆవరణలోకి వాహనాలు రాకుండా చూడాలన్నారు. జిల్లా కలెక్టర్ వెంట నల్గొండ ఎంజీఓ అరుంధతి, పాఠశాల హెడ్ మాస్టర్స్ తదితరులు ఉన్నారు. మరిగూడ మండల పరిధిలోని దామర భీమనపల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను సరికొత్త రూపుతో తీర్చిదిద్దిన కస్తూరి ఫౌండేషన్ సేవలు అభినందనీయమని మండల విద్యాధికారి జి శారద పేర్కొన్నారు. పాఠశాలల తరగతి గదులు లోపల బయట గోడకు రంగులు వేయించి విద్యాపరమైన ఆకర్షణీయ చిత్రాలను రూపొందించడం, ప్రహరీ గోడను అందంగా తీర్చిదిద్దడం, అలాగే పాఠశాల గ్రంథాలయానికి విద్యార్థుల కోసం సౌకర్యవంతమైన ఐరన్ డెస్క్, బెంచీలను సమకూర్చడం ద్వారా కస్తూరి ఫౌండేషన్ చైర్మన్ చరణ్ సుమారు 4.5 లక్షల వ్యయంతో పాఠశాలను కార్పొరేట్ స్థాయి సౌకర్యాలతో కళాత్మకంగా అభివృద్ధి చేశారు. మర్రిగూడ మండల పరిధిలోని దామర భీమనపల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను సరికొత్త రూపుతో తీర్చిదిద్దిన కస్తూరి ఫౌండేషన్ సేవలు అభినందనీయమని మండల విద్యాధికారి జి శారద పేర్కొన్నారు.
పాఠశాల తరగతి గదుల లోపల బయట గోడలకు రంగులు వేయించి విద్యాపరమైన ఆకర్షణీయ చిత్రాలను రూపొందించడం, ప్రహరీ గోడను అందంగా తీర్చిదిద్దడం, అలాగే పాఠశాల గ్రంథాలయానికి విద్యార్థుల కోసం సౌకర్యవంతమైన ఐరన్ డెస్క్ బెంచ్లను సమకూర్చడం ద్వారా కస్తూరి ఫౌండేషన్ చైర్మన్ చరణ్ సుమారు 4.5 లక్షల వ్యయంతో పాఠశాలను కార్పొరేట్ స్థాయి సౌకర్యాలతో కళాత్మకంగా అభివృద్ధి చేశారు. ఈ సందర్భంగా గురువారం దామరభీమనపల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో మండల విద్యాధికారి జి శారద, ప్రధానోపాధ్యాయులు ఉదావత్ లచ్చిరామ్, గ్రామ సర్పంచ్ జిల్లా అలివేలు కృష్ణయ్య, ఉప సర్పంచ్ ఏ లింగయ్య, గ్రామస్తులు, ఉపాధ్యాయులు, గ్రామ పంచాయతీ పాలకవర్గ సభ్యులు కలిసి చరణ్ను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా మండల విద్యాధికారి శారద మాట్లాడుతూ, ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధిని ధ్యేయంగా తీసుకుని విశిష్ట సేవలు అందిస్తున్న కస్తూరి ఫౌండేషన్ చైర్మన్ చరణ్ అభినందనీయుడని కొనియాడారు. అలాగే పాఠశాలలో విద్యార్థుల సంఖ్యను పెంచుతూ విద్యా ప్రమాణాలను మెరుగుపరుస్తూ అభివృద్ధి బాటలో నడిపిస్తున్న ప్రధానోపాధ్యాయులు ఉదావత్ లచ్చిరామ్ కృషి ప్రశంసనీయమని తెలిపారు. గ్రామంలోని ప్రతి ఒక్కరూ బడియుడు పిల్లలు ప్రభుత్వ పాఠశాలలోనే చేర్పించి నాణ్యమైన విద్యను అందించాలని సూచించారు. ఈ సన్మాన కార్యక్రమంలో కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు జె రూప్ సింగ్, స్థానిక గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు బిట్టు శ్రీనివాస్, ఉపాధ్యాయులు మంజులత, సభావత్ వెంకట్ కుమార్, మీనా కుమారి, సంజీవరావు, గిరి వెంకటయ్య, ఫరంగి స్వరూప, నుస్రత్ బేగం, సికిందర్, వార్డు సభ్యులు సురేష్, రమేష్, గ్రామ పెద్దలు, యువకులు, పాఠశాల విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. క్లాప్స్ గట్టి క్లాప్స్. గ్రౌండ్ కనబడుతుంది. వచ్చింది 52 నిమిషం కన్నా తక్కువ వచ్చింది 52. మిమ్మల్ని మాట్లాడకుండా ఉంటారా? మీరు గుడ్ స్టూడెంట్సా బ్యాడ్ స్టూడెంట్సా? గుడ్ స్టూడెంట్స్ ఎట్లా ఉండాలి? వాళ్ళ వేరే స్కూల్కి నేను ఇక్కడ పోయినప్పుడు మేము దామరభీమనపల్లి ప్రైమరీ స్కూల్ స్టూడెంట్స్ మంచి పిల్లలని చెప్పాలంటే మీరు ఒక 5 నిమిషాలు. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభో నిర్విఘ్నం కురమే దేవ. ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి మన మండల విద్యాధికారి గారికి, కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు మరియు మన స్థానిక ప్రధానోపాధ్యాయులు గారికి, సర్పంచ్ గారికి, ఉప సర్పంచ్ గారికి, మా గ్రామ శ్రీ చరణ్ కస్తూరి సార్ గారికి
హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. అలాగే మన ఎంఈఓ మేడం గారికి, సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంతో పాటు పరిసర ప్రాంత విద్యార్థులకు మెరుగైన విద్యను అందించేందుకు ఎన్ఆర్ఎస్ విద్యా సంస్థలు చేస్తున్న కృషి అభినందనీయమని కోదాడ మున్సిపల్ చైర్పర్సన్ ఎర్రన్నె కుసుమాబాబు అన్నారు. కోదాడ పట్టణంలోని విద్యానగర్లో ఎన్ఆర్ఎస్ విద్యా సంస్థల ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఎన్ఆర్ఎస్ స్కూల్ను ఆమె ప్రారంభించారు. సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంతో పాటు పరిసర ప్రాంత విద్యార్థులకు మెరుగైన విద్యను అందించేందుకు ఎన్ఆర్ఎస్ విద్యా సంస్థలు చేస్తున్న కృషి అభినందనీయమని కోదాడ మున్సిపల్ చైర్పర్సన్ ఎర్నేని కుసుమబాబు అన్నారు. కోదాడ పట్టణంలోని విద్యానగర్లో ఎన్ఆర్ఎస్ విద్యా సంస్థల ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఎన్ఆర్ఎస్ స్కూల్ను ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పాఠశాల స్థాయిలోని విద్యార్థులకి మెరుగైన విద్య అందించి వారిని బాధ్యత గల పౌరులుగా తీర్చిదిద్దేలా ఎన్ఆర్ఎస్ యాజమాన్యం ఉపాధ్యాయులు కృషి చేయాలన్నారు. విద్యతో పాటు విద్యార్థులకు నైతిక మానవతా విలువలు బోధించి విద్యార్థులను ఉన్నత పౌరులుగా తయారు చేయాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న టీపీసీసీ డెలిగేట్ చింతకుంట్ల లక్ష్మీనారాయణ రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ వంగవీటి రామారావులు మాట్లాడుతూ ఇంటర్మీడియట్ స్థాయిలో విద్యార్థులకు మంచి బోధన అందిస్తూ జాతీయ స్థాయిలో ర్యాంకులు సాధించిన ఎన్ఆర్ఎస్ కాలేజ్ ప్రాథమిక హైస్కూల్ విద్యలో కూడా అవే ఫలితాలు సాధించాలన్నారు. నాణ్యమైన విద్యతో పాటు విద్యార్థులు అన్ని రంగాలలో రాణించేలా వారికి శిక్షణ ఇవ్వాలని కోరారు. విద్యార్థులకు ఆహ్లాదకర వాతావరణంలో విద్యా బోధన చేసేందుకు సువిశాల క్యాంపస్తో పాటు క్రీడలలో కూడా ట్రైనింగ్ ఇచ్చేందుకు పాఠశాల యాజమాన్యం ఏర్పాట్లు చేయడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ ప్రముఖ వైద్యులు డాక్టర్ జాస్తి సుబ్బారావు, స్థానిక కౌన్సిలర్ తోట జ్యోతి, కాంగ్రెస్ నాయకులు తోట శ్రీను, ఖమ్మంపాటి శ్రీనివాస్, ఎన్ఆర్ఎస్ విద్యా సంస్థల చైర్మన్ వడ్డే రాజేష్ చౌదరి, అడ్వైజరీ చైర్మన్ రవిశంకర్ రెడ్డి, డైరెక్టర్ మనోహర్ రెడ్డి, కరస్పాండెంట్ వేణుగోపాలరావు, ప్రిన్సిపల్ గంధం వెంకటరమణ, వైస్ ప్రిన్సిపల్ పిఎన్ఆర్, లెక్చరర్లు నటరాజ్, ఉపేందర్, రజనీ కుమార్, పిఆర్ఓ మల్లికార్జునరావు, పలువురు టీచర్లు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. మేడం అవును మేడం. మేడం ఒకసారి రెడీ సరే ఇక్కడ ఓకే. చౌదరి, ఎన్ఆర్ఎస్ ఇన్స్టిట్యూషన్స్ చైర్మన్ అండి. 3 సంవత్సరాల క్రితం 12వ తారీఖు ఏప్రిల్ 2023 ఎన్ఆర్ఎస్ ఇన్స్టిట్యూషన్ పార్ట్గా ఎన్ఆర్ఎస్ ఐఐటి మెడికల్ అకాడమీ
అయితే మేము ప్రామిస్ చేసామో కోదాడ నియోజకవర్గ ప్రజలకి, అదేవిధంగా ఇంటర్మీడియట్లో బెస్ట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ తీసుకొచ్చేసి బెస్ట్ ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేసి అండ్ మంచి రిజల్ట్స్ తీసుకువచ్చాము. సో ఈ రోజున ఎన్ఆర్ఎస్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి మేము ఏవైతే ఫేస్ చేసామో ఇంటర్మీడియట్లో ఆ ఇష్యూస్ అన్నీ సార్ట్అవుట్ చేయాలి. అండ్ మనము ఎన్ఆర్ఎస్ ఇన్స్టిట్యూషన్స్లో పాటుగా నర్సరీ నుంచి 10th క్లాస్ కూడా ప్రొవైడ్ చేయాలని ఈరోజు ఎన్ఆర్ఎస్ స్కూల్ ఐఐటి మెడికల్ ఫౌండేషన్ స్కూల్ స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఆ కార్యక్రమానికి విచ్చేసిన మేడం గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. సో మేము చూసిన ఏదైతే లాస్ట్ 3 సంవత్సరంలో ఇంటర్మీడియట్లో మా దగ్గర జాయిన్ అయిన పిల్లల దగ్గర మేము చూసిన ప్రాబ్లమ్స్ ఆర్ ఇష్యూస్ ఆర్ ఏవైతే ఉన్నాయో అవన్నీ సార్ట్అవుట్ చేసుకుంటూ ఒక యూనిక్ సిస్టమ్తో ఈరోజు స్కూల్ స్టార్ట్ చేయడం జరిగింది. ఎన్ఆర్ఎస్ ఏ చేసినా కానీ ఒక యూనిక్గా చేస్తామో అది అందరికీ తెలుసు ఇప్పటికే కోదాడ ప్రజలకి. అయితే ఇప్పుడు ఏంటి యూనిక్, గత 3 ఇయర్స్లో మీరు సపోర్ట్ చేసి మమ్మల్ని 3 ఇయర్స్లోనే టాప్ 1 ఆఫ్ ద కాలేజ్లో నిలబెట్టారు. అదేవిధంగా స్కూల్స్కి కూడా సపోర్ట్ చేస్తున్నారు. ఆల్రెడీ చాలా అడ్మిషన్స్ అయ్యాయి మేము పెట్టుకున్న దాంట్లో. అలాగే ఇంకా సపోర్ట్ చేసి మేము ఏదైతే ఆశయంతో మీకు బెస్ట్ ఎడ్యుకేషన్ బెస్ట్ సర్వీసెస్ ఇవ్వడానికి వచ్చామో అదే మీరు ప్రోత్సహించి ఈ సర్వీసెస్ అన్ని తీసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేసుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. ఎడ్యుకేషన్ ఏంటనేది మనకు సారు ఎవరైతే చెప్పారు. ఇది చాలా బాగుంది. దీన్ని ఇప్పుడు సార్ చెప్పినట్టుగా ఒక క్లాస్ జరిగిన తర్వాత మరి నెక్స్ట్ గేమ్స్ అని ఆటలని అలాంటివన్నీ కూడా ఇక్కడ చాలా బాగుంది. ఈ స్కూలు ఎప్పుడూ కూడా ఇలానే కంటిన్యూ చేయాలని నేను ఈ మీడియా వారికి, ఈ హెడ్ మాస్టర్ గారికి, స్కూలు యాజమాన్యానికి అందరికీ తెలియజేస్తూ ఇది ముందు ఇంకా ఎక్కువగా రన్ అవ్వాలని నేను ఈ అందరినీ కోరుకుంటూ ఈ మీడియా ద్వారా అందరికీ తెలియాలి. పిల్లలందరూ కూడా మంచి యాక్టివ్గా ఉండి వారందరికీ మంచి ఫలితాలు ఇస్తారని నేను మీ అందరినీ కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. నల్గొండ రాజకీయాల్లో మరోసారి వేడి రాజుకుంది. రైతాంగ సమస్యలపై నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్న టీఆర్ఎస్ వ్యవస్థాపక అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. మొదలు నల్గొండ గడియారం సెంటర్ వద్ద పార్టీ జెండాను ఆవిష్కరించిన కవిత విద్యార్థి జేఏసీ నాయకులు, రైతు సంఘాల ప్రతినిధులు భారీగా స్వాగతం పలికారు. అనంతరం జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై సుదీర్ఘంగా చర్చించారు. నల్గొండ రాజకీయాలలో మరోసారి వేడి రాజుకుంది. రైతాంగ సమస్యలపై నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్న టీఆర్ఎస్ వ్యవస్థాపక అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. మొదలు నల్గొండ గడియారం సెంటర్ వద్ద పార్టీ జెండాను ఆవిష్కరించిన కవితకు విద్యార్థి జేఏసీ నాయకులు, రైతు సంఘాల ప్రతినిధులు భారీగా స్వాగతం పలికారు. అనంతరం జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై సుదీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మద్దతు ధర, రుణమాఫీ, సాగునీటి సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని కవిత ఆరోపించారు. రైతుల కన్నీరు తూడ్చే వరకు తమ పోరాటం ఆగదని స్పష్టం చేశారు. జిల్లా వ్యాప్తంగా రైతు ఉద్యమాలకు శ్రీకారం చుడతామని ప్రకటించారు. ఈ జిల్లాకు చెందిన ఓ మంత్రి హైదరాబాద్ శివార్లో ఉన్న 200 ఎకరాల అసైన్ భూములను ముందుగానే కొనుగోలు చేస్తున్నారని, భూముల క్రమబద్ధీకరణ సమాచారం ముందే తెలుసుకుని ఈ వ్యవహారం నడుస్తోందని ఆరోపించారు. దీనికి సంబంధించిన ఆధారాలను త్వరలోనే ప్రజల ముందుకు తీసుకువస్తానని వెల్లడించారు. రైతాంగానికి అండగా నిలవని ప్రభుత్వానికి ప్రజలే గుణపాఠం చెప్తారని హెచ్చరించిన కవిత రైతుల హక్కుల కోసం రాష్ట్ర వ్యాప్తంగా కార్యాచరణను త్వరలో ప్రకటించే అవకాశం ఉందని సంకేతాలిచ్చారు.
మరి టీఆర్ఎస్ పార్టీ ఉమ్మడి నల్గొండ జిల్లా నుండి వచ్చేసినటువంటి కృష్ణవేణి గారికి, శివనాయక్ గారికి, దేవరకొండ మల్లన్న గారికి, ఉమామహేశ్వరి గారికి, బాలు నాయక్ గారికి, అశోక్ యాదవ్ గారికి, నిషా గారికి, శ్రీనివాస్ రెడ్డి గారికి, హుజూర్ నగర్ భగత్ గారికి, లింగం గారికి, నవీనాచారి గారికి, మేడే నరేష్ గారికి, సాయి గౌడ్ గారికి, మన కర్ణాటి మాధవి గారికి, చిరిక ప్రవీణ్ గారికి, అదేవిధంగా ప్రారంభ ఉపన్యాసం చేసినటువంటి ఇస్మాయిల్ అన్న గారికి అందరికీ నమస్కారం. ముఖ్యంగా మా నల్గొండ ప్రెస్ మిత్రులందరికీ ప్రత్యేకంగా నమస్కారం. నల్గొండ అంటేనే ఒక మేధావులు విప్లవం పుట్టేటటువంటి నేల. మరి అటువంటి నల్గొండలో ఇవాళ ఇప్పుడు ఈ సందర్భంలో రైతులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలపై చర్చించడానికి మేము మొదటగా ఈ జిల్లానే టీఆర్ఎస్ పార్టీ పెట్టకముందు కొన్ని రోజుల ముందే జనంబాట కార్యక్రమంలో, జాగృతి జనంబాట కార్యక్రమంలో నల్గొండకు వచ్చినప్పుడు చాలా అద్భుతంగా మాకు మద్దతు ఇచ్చి ఇక్కడ ఉండేటటువంటి మేధావులైనా, ప్రెస్ మిత్రులైనా ఇక్కడ ఉన్న సమస్యలు ఏంటి అని చెప్పి అన్ని చోట్ల కూడా మమ్మల్ని తిప్పినారు. దాని తదనంతరం కొన్ని సమస్యలు పరిష్కార దిశగా ముందడుగు వేయడం అన్నది చాలా సంతోషకరం. నేను వెళ్ళి చూసినటువంటి అనేక ప్రాజెక్టులలో భూసేకరణపై ముందడుగు పడతా ఉంది. కలెక్టర్లు, మంత్రులు వెళ్ళి అనివార్యంగా చూడాల్సిన పరిస్థితి వచ్చింది. మరి ఇవాళ ఒక పొలిటికల్ పార్టీగా రూపాంతరం చెందుకున్న తర్వాత ప్రధానంగా ఒక 5 అంశాలను మేము ఎజెండాలో పెట్టుకొని ముందుకు వెళ్తా ఉన్నాం. పాంచజన్యం అనేటటువంటి పేరుతోని పేదలందరికీ ఉచిత విద్యా వైద్యం ఇవ్వాలనేది ప్రధాన ఆకాంక్షగా పెట్టుకున్నాం. మరి ఇవాళ విద్యార్థులకు, యువతకు ఉపాధి కోసమని ఇంకొక అంశాన్ని పెట్టుకున్నాం. సామాజిక న్యాయం అనేది ముఖ్యమైన మదర్ బోర్డ్ లాగా అండర్ కరెంట్ ఎజెండాగా పెట్టుకున్నాం. మరి అందులో రైతులు రాజు చేస్తామని కూడా ఒక ఎజెండా అంశాన్ని పెట్టుకున్నాం. ఈ 5 ప్రధాన అంశాలతో ముందుకెళ్తాం, కొట్లాడతాం. రేపు పొద్దున తెలంగాణ ప్రజల దీవెనతో అధికారంలోకి వచ్చినప్పుడు ఈ 5 అంశాల పట్లనే చిత్తశుద్ధితో పెద్ద ఎత్తున పనిచేస్తామని ప్రజలకు మాట ఇచ్చి ఒక పొలిటికల్ పార్టీ పెట్టున్నాం. కాబట్టి ఇవాళ రైతు సమస్యల కోసమని నల్గొండ జిల్లాకు రావడం జరిగింది. ఒక నల్గొండనే కాదు, రాష్ట్రం అంతా ఎక్కడ చూసినా కూడా రైతాంగం అంతా కూడా విలవిలాడుతున్నటువంటి పరిస్థితి గమనించవచ్చు. మొట్టమొదటి రైతు భరోసా ఇచ్చింది లేదు, ఆదుకున్నది లేదు, లారీలకు ఇచ్చింది లేదు, ఉత్తర రైతుల దగ్గర కూడా దోస్తున్నారు. అంటే ఇటువంటి పరిస్థితి నిజంగా కూడా ఎప్పుడు చూడలేదు. ఇవాళ కూడా మేము ఇక్కడికి వస్తుంటే సంస్థాన్ నారాయణపూర్లో మార్కెట్లో అక్కడే నిలవబడిపోయినటువంటి ఆ ధాన్యం చూస్తే మొలకలెత్తిపోయి ఏడుస్తున్న రైతుల దృశ్యాలు కూడా ఇప్పుడు మనందరికీ కళ్ళ కట్టినట్టు కనిపిస్తుంది. మరి ఎందుకు ప్రభుత్వానికి కనిపిస్తలేదు అని అర్థమవుతుంది. ఇవాళ రౌండ్ టేబుల్ సమావేశం పెట్టుకున్నది రైతుల కోసం మాట్లాడటానికే కాబట్టి ఖచ్చితంగా ఇంకా ఎక్కడ కళ్ళల్లో ధాన్యం మిగిలిపోయి ఉన్నా కంపల్సరీ ప్రభుత్వం ప్రొక్యూర్ చేయాలనేది నేను రెండవ డిమాండ్గా చెప్తా ఉన్నాను. ఇంకొక దారుణమైన విషయం ఏంటంటే పేరుకు మాది ప్రజాప్రభుత్వం అని చెప్పుకోవాల్సినటువంటి ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు 3 సంవత్సరాలు కావస్తుంది, దాదాపు 30 నెలలు పాలన దగ్గర పడ్డది. ఒక్కటంటే ఒక్కసారి కూడా వ్యవసాయ శాఖను ఆయన రివ్యూ చేయగలుగుతారు. నాట్ ఈవెన్ ఎ సింగిల్ టైం ద సీఎం హస్ రివ్యూ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్. మరి ముఖ్యమంత్రి గారి యొక్క రివ్యూ లేకుండా, వారి యొక్క పర్యవేక్షణ లేకుండా డిపార్ట్మెంట్లో పనులు ఎట్లా కొనసాగుతాయి, అధికారులలో భయం ఎట్లా ఉంటుంది, చిత్తశుద్ధి ఎట్లా ఉంటుంది, ఒక క్రెడిబిలిటీ ఎట్లా ఉంటుంది అనేటటువంటి విషయం దయచేసి రైతన్నలు, ప్రజలందరూ కూడా ఆలోచన చేసుకోవాలి. 3వ అంశం మనం ఆలోచన చేసుకున్నట్టయితే పోయిన రుణమాఫీ ఎట్లా చేయలేదు, సగం మందికి రానేలేదు. పోయిన 3 సార్లకు రైతు భరోసా ఎగబెట్టారు, అది పోనీయండి. కనీసం ఈ సీజన్ కన్నా ఇప్పుడన్నా ఇవ్వాలని కోరుతా ఉన్నాం. అప్పుడు సర్పంచ్ ఎన్నికల ముందు ఒకసారి ఇచ్చింది, మళ్ళీ ఇప్పుడు జెడ్పీటీసీ ఎన్నికలు వచ్చేటప్పుడు డిసెంబర్లో ఇస్తారేమో నేను అనుకుంటున్నా. బట్ ఐఎమ్ నాట్ ష్యూర్ అది ఎట్లా జరుగుతుంది. ఈ విషయాలన్నీ కూడా దయచేసి రైతాంగాలు గమనంలోకి తీసుకోవాలి. వాళ్ళకు పొలిటికల్ అవసరం ఉందన్నప్పుడు మాత్రమే మనం నాడుకోవడానికి ముందుకు వస్తున్నారు తప్పితే మిగతా అప్పుడు లేదు. కానీ ఒక ప్రభుత్వం, ఒక వ్యవస్థ ఎట్లా సాగాలి అంటే పార్టీలు మారినా, ప్రభుత్వాలు మారినా రైతులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా కంటిన్యూస్గా ఉండాలి ప్రాసెస్ అనేది. గవర్నెన్స్ షుడ్ బి కంటిన్యూస్. అది కంప్లీట్గా ఇగ్నోర్ చేసినటువంటి ఈ ప్రభుత్వాన్ని నిజంగా ఏమనాలని అర్థమైతే లేదు. అందుకే ఆ దుఃఖం, ఆ బాధ అంతా కూడా చేసి ఏ జిల్లా నుండి అడిగినా సేమ్ సమస్యలు వస్తున్నాయి. కాబట్టి మన వరిధాన్యం తీసుకుపోయి సెక్రటేరియట్ ముంగటేసి ధర్నా చేసింది కూడా టీఆర్ఎస్ కోసం. రాష్ట్రం అంతా ఉన్నాయి, ముఖ్యమంత్రి గారికి గమనంలో తేవడానికి తీసుకొచ్చు. కానీ ఆ తర్వాత కూడా దున్నపోతు మీద వానబడ్డట్టు ఉంది తప్పితే కదలిక వచ్చినట్టుగా పెద్దగా ప్రభుత్వంలో అనిపిస్తలేదు. మిమ్మల్ని అందరినీ నేను కోరేది ఒకటే, ఈ అంశాల మీద ఎక్కడికక్కడ
బులెటిన్లో షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు సత్య న్యూస్. యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలం మరిపడిగ గ్రామంలో ప్రతి ఇంట్లో 3-4 జియో ఫోన్లు ఉన్నాయి. కానీ టవర్ సిగ్నల్ మాత్రం అసలు రావడం లేదని ఆందోళన చెందుతున్నారు. చుట్టుపక్కల 4-5 కిలోమీటర్ల దూరంలో ఉన్న టవర్లు ఒకసారి వస్తాయి, 100 సార్లు పోతాయి. దీంతో గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. విద్యార్థులు ఆన్లైన్ క్లాసులు రిజల్ట్స్ చూడాలంటే కష్టంగా మారింది. కొండలెక్కి చెట్లెక్కి నెట్ కోసం వెతుక్కుంటున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలం మరిపడిగ గ్రామంలో ప్రతి ఇంట్లో 3-4 జియో ఫోన్లు ఉన్నాయి. కానీ టవర్ సిగ్నల్ మాత్రం అస్సలు రాకపోవడం లేదని ఆందోళన చేస్తున్నారు. చుట్టుపక్కల 4 నుండి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న టవర్లు ఒకసారి వస్తాయి, 10 సార్లు పోతాయి. దీంతో గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. విద్యార్థులు ఆన్లైన్ క్లాసులు రిజల్ట్స్ చూడాలంటే కష్టంగా మారింది. కొండలెక్కి చెట్లెక్కి నెట్ కోసం వెతుక్కుంటున్నారు. ఉపాధి హామీ కూలీలు పని హాజరు వేయడానికి, వేతనం కోసం బయోమెట్రిక్ కొట్టడానికి నెట్ కావాలి. నెట్ లేకపోవడంతో రోజు కూలీలకు ఇబ్బందులకు గురవుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఫోన్లు కొన్నాం, రీఛార్జ్ చేస్తున్నాం, కానీ టవర్ లేక మా డబ్బులు కూడా వృధా అయిపోతున్నాయి. ప్రభుత్వం తక్షణమే స్పందించి మా గ్రామంలో టవర్ నిర్మాణం చేపట్టాలని మరిపడిగ గ్రామస్తులు, ఉపాధి హామీ కూలీలు వేడుకుంటున్నారు. జిల్లా కలెక్టర్, బిఎస్ఎన్ఎల్, జియో అధికారులు వెంటనే స్పందించి మరిపడిగ గ్రామంలో కొత్త టవర్ ఏర్పాటు చేయాలని కోరుతున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో అనంతల చంద్రశేఖర్, సింగారం సునీత, బోయిని బక్కయ్య, రాజమ్మ పాల్గొన్నారు. టవర్ లేక ఇబ్బంది అవుతుంది. జియో టవరు మాకు టవర్ కావాలి. ఇంకొకటి బడి పిల్లలకైనా స్కూల్ పిల్లలకైనా వాళ్ళకు ల్యాప్టాప్లకు కూడా ఇబ్బంది అవుతుంది. ఇక్కడ ఈజీఎస్ వర్క్ కాడ కూడా ఫోన్లు సిగ్నల్ రాక ప్రాబ్లం అవుతుంది. దీన్ని గవర్నమెంట్ ఎమ్మటే స్పందించి తక్షణమే టవర్ వేయాలని కోరుకుంటున్నాం. మళ్ళీ బస్సు కూడా రావాలని. నమస్కారం. మా మరిపడిగ గ్రామం గుండాల మండలం. మా గ్రామానికి అన్ని గ్రామాలలో అభివృద్ధి అవుతుంది, కానీ మా గ్రామం ఏం లేదు. ఈ చదువుకున్న పిల్లలు ఈ ఫోన్లు ఉన్నాయి కానీ వేస్ట్గానే, మాకు సెల్ టవర్ లేదు. ఏ గ్రామానికి ఇల్లు ఎక్కి చెట్టు ఎక్కి సిగ్నల్కు ఇగో ఈ కరువు పని కాడ కూడా మాకు ఇదే ఇబ్బందుల పాలవుతున్నాం. మా గ్రామానికి సెల్ టవర్ రావాలని కోరుకుంటున్నాం. ఇవి ఫోన్లు ఉన్న సిగ్నల్ వస్తలేదు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో గురువారం తెలంగాణ రక్షణ సేన టీఆర్ఎస్ జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ మలిదశ ఉద్యమకారుడు తమ్మిడి పద్మారావు జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ఆలేరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ కందాటి మణిపాల్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ తెలంగాణ రక్షణ సేన పార్టీని గ్రామస్థాయి నుంచి మండల స్థాయి వరకు మరింత బలోపేతం చేసేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో గురువారం తెలంగాణ రక్షణ సేన టీఆర్ఎస్ జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ మలిదశ ఉద్యమకారుడు తమ్మిడి పద్మారావు జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ఆలేరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ కందాటి మణిపాల్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ తెలంగాణ రక్షణ సేన పార్టీని గ్రామస్థాయి నుంచి మండల స్థాయి వరకు మరింత బలోపేతం చేసేందుకే కృషి చేస్తామని తెలిపారు. పార్టీ సిద్ధాంతాలు, లక్ష్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లి సంస్థను బలోపేతం చేయడానికి కార్యకర్తలు సమిష్టంగా పనిచేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు గంప విజయ్ కుమార్, భీమగాని వెంకటేష్, పర్రే ప్రభాకర్, మహిళలు తదితరులు పాల్గొన్నారు. ఆలేరు నియోజకవర్గ తెలంగాణ రక్షణ సేన పార్టీ ఇన్ఛార్జిను. ఈరోజు అంటే మే 20 నుంచి జూన్ 20 వరకు జెండా పండుగ అనే కార్యక్రమాన్ని గల్లీలో జెండా ఎగిరేయాలని చెప్పేసి, జెండా పండుగ చేసుకోవాలని చెప్పేసి కవితక్క ఇచ్చిన పిలుపుకు అందరం అన్ని నియోజకవర్గాలలో 119 నియోజకవర్గాలలో అన్ని మండలాల్లో అన్ని గ్రామాల్లో జెండా పండుగ కార్యక్రమాన్ని చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది ఇప్పుడు మీకు ఇక్కడ. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో ఇక జరుగుతున్న రాక్షస పాలన ఎలాగైతే సాగుతుందో, ఎందుకంటే నిరుద్యోగ సమస్యలు, రైతు సమస్యలు, అనేక రకమైన సమస్యలతోటి రాష్ట్రం విలవిల్లాడిపోతుందన్న ఉద్దేశంతో ప్రజలను ఉద్దేశించి, ఎందుకంటే సామాన్య ప్రజలకు అసమానతను గురి చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వం ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఉందో ప్రజలను అన్యాయం చేస్తుందని చెప్పేసి ఈరోజు కవితక్క కొత్త పార్టీ తేవడం జరిగింది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య విపరీతంగా పెరిగిపోయింది. ఎందుకంటే 40 నుంచి 50 లక్షల మంది పైగా యువకులు నిరుద్యోగులు ఇక్కడ దిల్సునగర్ ఏరియాలో, ఆ కుచ్చికడపల్లి ఏరియాలో చాలామంది ఒక పూట అన్నం తిని, ఒక పూట పస్తులు వండుకుంటా, ఒక నీళ్లు తాగలేని పరిస్థితి, పడుకుంటా స్థలం లేకుండా అన్నటువంటి పరిస్థితిలో ఇలా నిరుద్యోగ సమస్య ఉంది. ఇప్పుడు మొన్న చూస్తున్నాం రైతుల సమస్య నాడు. రైతుల కళ్ళల్లో ఒడ్లు అలాగే ఉండిపోయినాయి. రైతుల బాధలు, రైతుల కష్టాలు ఎవరికీ అర్థం కావట్లేవు. ఎందుకంటే ప్రభుత్వాలు మారుతున్నాయి, రైతుల బ్రతుకులు మారతలేవు, యువత బ్రతుకులు మారతలేవు, ఏ వ్యవస్థనే మారడం లేని పరిస్థితి చూస్తాం. స్వతంత్రం వచ్చిన కాంచెలు చూస్తున్నాం మనం. సమస్యలు ఏంటి, ఏ రకంగా ఉన్నాయో. ఒక్కడ అభివృద్ధి చేస్తాను వస్తుండు, ఎవడు వాని స్వార్థం కోసం ఆ నలుగురికి మాత్రమే ఉపయోగపడుతుండు. రాష్ట్రాన్ని అట్టడుగున తొక్కేస్తున్నటువంటి పరిస్థితి అవపడుతుంది. ఎవడొచ్చినా రాష్ట్రాన్ని గుల్ల చేస్తుర్రు, రాష్ట్రాన్ని అప్లపాలు చేస్తుర్రు. ఏ యువతకు న్యాయం లేదు. కానీ ఇప్పుడు ప్రజెంట్ ఏ అయితే ప్రభుత్వం 6 పథకాలు పెట్టిందో 6 పథకాల ఒక్క పథకం కూడా ఇంతవరకు అమలు కాలేని పరిస్థితి ఉంది. నిరుద్యోగ సమస్య ఉంది, ఇందిరమ్మ ఇళ్ల సమస్య ఉంది. ప్రతి సమస్య అంటే చెప్పాలంటే రాష్ట్రంలో ఆయన చెప్పిన ఒక్క మాట కూడా అబద్ధాల చోర్ ఎవరంటే రేవంత్ రెడ్డి చేయకపోవచ్చు. ఎందుకంటే ఇలా కవితక్క ఇంకా మాకు ఒక పార్టీ పెట్టిన తర్వాత పాంచజన్యం అని పెట్టింది. ఆ పాంచజన్యంలో ఉచిత విద్య, ఎందుకంటే సామాన్య పేదలకు, సామాన్య ప్రజలకు అందుబాటులోకి, ఎందుకంటే ఇప్పుడు ఉన్న కార్పొరేట్ స్కూళ్ళల్లో ఫీజులు కట్టలేక ఇక్కడ తమిళనాడులో ఒక ఎల్కేజీ స్టూడెంట్కు 15,000 ఉంటాయి, ఇక్కడ 1,20,000 ఉన్నది. ఆ రకంగా ప్రజలను దోచుకుంటుండు, సామాన్య ప్రజలు దోచుకుంటున్నారు రేవంత్ రెడ్డి కాంగ్రెస్. అక్కడున్న ప్రభుత్వం కాంగ్రెస్ మీద ఆధారపడి అక్కడ ప్రభుత్వం ఏర్పడ్డది, ఇక్కడ ప్రభుత్వం ఒంటరిగా ఏర్పడ్డది, స్వచ్ఛందంగా ఏర్పడ్డది. అయినా ఇక్కడ ఏలేకపోతున్నాం, అసమర్థతంగా తయారైండు. కమిషన్ల కోసం కార్పొరేట్ స్కూళ్ళలో కమిషన్ల కోసం కోట్ల రూపాయలు కమిషన్ తీసుకొని కార్పొరేట్ కొమ్ము కాసినటువంటి పరిస్థితి ఇలా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. ఇలా ఆలేరుకి వస్తే, వీర్లాయి లేకొస్తే రఘునాథపేరు మండలం చేస్తున్నాడు, దాన్ని వదిలేసిండు. ఈ రైల్వే పిడిచి చేస్తాడు, దాన్ని వదిలేసిండు. ప్రతి ఊర్లే రోడ్లు వేస్తాడు, అది వదిలేసిండు. పట్టణ ప్రాంతాల్లో ఉచిత వాటర్ ఇస్తాడు, అది వదిలేసిండు. మండలానికి 50 పడకల ఆసుపత్రి కట్టిస్తాడు, అది లేదు. ప్రతి ఒక్కటి అబద్ధాలతోటి మొదలైంది ఇది. కాంగ్రెస్ అంటేనే కమిషన్ల కోసం, కబ్జాల కోసం పుట్టిన పార్టీ. కానీ ఎవరు నమ్మొద్దు, ఎందుకంటే కవితమ్మ చెప్పింది ప్రతి ఒక్క సామాన్యునికి అందుబాటులో విద్యనిస్తా, ఉచితంగా ఉచితంగా వైద్యం ఇస్తా. ఒక కార్పొరేట్ హాస్పిటల్కి పోతే ఎకరం భూమి అమ్ముకున్న పరిస్థితి వచ్చింది ఇవాళ. కానీ ఆ పరిస్థితి రాకుండా సామాన్యులకు అందుబాటులో విద్య తీసుకొస్తా, వచ్చిన అధికారంలోకి వచ్చిన ఒక 1 year లోపల 4 లక్షల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పింది. అదే మాట తప్పితే మెడ కోసుకుంటా, నీ మాట మీద నిలబడే మనిషి అని చెప్పింది. ఆ నమ్మకంతో మేము పార్టీలోకి వచ్చినాం, పార్టీని అభివృద్ధి చేస్తాం. మన విద్యార్థి సమస్య మీద కొట్లాడినాం, అంతకుముందు రైతుల కోసం కొట్లాడినాం. అయితే ప్రతి ఒక్క సమస్య మీద ప్రతిరోజు ప్రతి గంట ప్రజల కోసమే కొట్లాడుతున్నాం. మా తెలంగాణ రక్షణ సేన పార్టీ సామాన్యులకు అందుబాటులో ఉంటుంది. ప్రతి ఒక్కరి సమస్య ఉంటే, ఎక్కడ సమస్య ఉంటే అక్కడ తెలంగాణ రక్షణ సేన పార్టీ ఉంటుంది. కవితక్క తరఫున, ఇక్కడ కవితక్కను వదిలిపెట్టిన బాణాన్ని, ఇక్కడ కవితక్కను ఆలేరుకి వదిలిపెట్టింది మొత్తం. ఆలేరులో నేను కవితక్క కోసం పనిచేస్తానికి వచ్చిన ప్రతి పౌరునికి బలానందే విధంగా, ఇల్లు రాని వారికి ఇల్లు వచ్చే విధంగా ప్రతి సమస్యను నేను నా మెడల మీద వేసుకొని, నా భుజాల పైన వేసుకొని నేను ఆ సమస్యను తీరుస్తానని సవినయంగా తెలియజేసుకుంటున్నా. జేటీఆర్ఎస్.
నల్గొండ వైద్య రంగంలో మరో చారిత్రాత్మక ఘట్టం నమోదైంది. ఒకప్పుడు మెదడు కంటి చికిత్స కోసం హైదరాబాద్ వంటి మహానగరాలకు వెళ్లాల్సిన పరిస్థితిని మార్చేస్తుంది. నల్గొండలోనే ఐకాన్ హాస్పిటల్ అరుదైన మైల్ రాయిని చేరుకుంది. ఆసుపత్రిలో ఇప్పటి వరకు 100 బ్రెయిన్ ట్యూమర్ శస్త్రచికిత్సలను విజయవంతంగా నిర్వహించినట్లు వైద్య బృందం వెల్లడించింది. అత్యంత క్లిష్టమైన మెదడు కంటి కేసులను సైతం విజయవంతంగా పూర్తి చేసి రోగులను ఆరోగ్యంగా డిశ్చార్జ్ చేసినట్లు ఆసుపత్రి యాజమాన్యం తెలిపింది. నల్గొండ వైద్య రంగంలో మరో చారిత్రాత్మక ఘట్టం నమోదైంది. ఒకప్పుడు మెదడు కణితి చికిత్స కోసం హైదరాబాద్ వంటి మహానగరాలకు వెళ్లాల్సిన పరిస్థితిని మార్చేస్తూ నల్గొండలోని ఐకాన్ హాస్పిటల్ అరుదైన మైలురాయిని చేరుకుంది. ఆసుపత్రిలో ఇప్పటి వరకు 100 బ్రెయిన్ ట్యూమర్ శస్త్రచికిత్సలను విజయవంతంగా నిర్వహించినట్లు వైద్య బృందం వెల్లడించింది. అత్యంత క్లిష్టమైన మెదడు కణితి కేసులను సైతం విజయవంతంగా పూర్తి చేసి రోగులను ఆరోగ్యంగా డిశ్చార్జ్ చేసినట్లు ఆసుపత్రి యాజమాన్యం తెలిపింది. భారీ ఖర్చులతో మహానగరాల్లో మాత్రమే అందుబాటులో ఉండే న్యూరో సర్జరీ సేవలను నల్గొండ ప్రజలకు అందుబాటు ధరల్లో అందించడం ఈ విజయానికి ప్రధాన కారణమని పేర్కొంది. ప్రొఫెసర్ రాజేష్, డాక్టర్ శశాంక్ కోడా, డాక్టర్ సాయి మౌనిక చెరుకూరి, డాక్టర్ సాయి లావణ్య కడిమి నేతృత్వంలోని నిపుణుల బృందం ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఈ శస్త్రచికిత్సలను విజయవంతంగా నిర్వహించినట్లు ఐకాన్ హాస్పిటల్ వైద్య బృందం వెల్లడించింది. ప్రతి శస్త్రచికిత్స వెనుక ఒక కుటుంబానికి కొత్త ఆశ, ఒక రోగికి కొత్త జీవితం దక్కుతుందని వైద్యులు పేర్కొన్నారు. భవిష్యత్తులో మరింత అధునాతన న్యూరో సర్జరీ సేవలను నల్గొండ ప్రజలకు అందించేందుకు కృషి కొనసాగిస్తామని ఐకాన్ హాస్పిటల్ యాజమాన్యం స్పష్టం చేసింది. ఐబీసీ జనార్దన్ గారిని పంపించిన అంటే స్టార్ట్ చేసేద్దాం సార్. నాకు అప్పుడు వచ్చినప్పుడు కన్ను తిరిగి తలకాయ నొప్పి అల్లాడిపోయినా. సంవత్సరం అయింది, ఎక్కువనే అయింది. ఇది ఇంకా వినపడతలేదు చెవులని ఏమాలని ఊకున్నా. ఈ వినపడుతున్నాను ఇంకెక్కువ అవుతుంది. ఇంకా కన్ను తిరగటం, తలనొప్పి. అసలు ఇళ్ళకి వచ్చిన కానీ ఇంకా 3 రోజులు ఇంకెక్కువ అయింది తలనొప్పి, కన్ను తిరగటం. కన్ను తిరిగి తలనొప్పి అల్లాడిపోయిన చేయించుకుంటాను. భయాన్ని కొంత చేయించుకోలే నేను. నాకు భయం అని గాలి ధైర్యం చెప్పారు. ఏం భయం చేయించుకోవాలి ఇది అని అంటే అసలు పడిపోతామని అంటే అప్పుడు వచ్చి చేయించుకుని ఇక్కడ బాగా చేస్తారు అని అక్కడ తిరిగి వచ్చినాం. హైదరాబాద్ మంగళగిరి దగ్గర పోయినాం, ఆంధ్ర పోయినాం, ఎన్ఆర్ఐ కూడా పోయినాం. అన్ని తిరిగి వచ్చినాం. కూడా అది అన్ని తిరిగి వచ్చి లాస్ట్కి ఈసారి బాగా చేస్తారు. మేము ఆ బడ్జెట్ పెట్టలేక మళ్ళీ సార్ ద్వారాగా మనం తెలిసి వాళ్ళు ఉంటే సార్ ఇక్కడ చేస్తారంటే వచ్చి సార్ కాడికి వచ్చి ఒక రోజు వచ్చి కలిసి ఇట్లా అన్ని రిపోర్ట్లు చూపించి వేసొదిలే సార్ని కలిసినాక పలానాడు రాండి అమ్మ అని అన్నాడు. వచ్చినాం, అడ్మిషన్ అయినాం. సార్ 3 రోజులు ఉంచుకున్నాడు. మంచిగా బీపీ షుగర్ అన్ని కంట్రోల్ నుంచి సర్జరీ చేసి 6:30కి తీసుకెళ్ళారు మా కాడ నుంచి రూమ్ నుంచి. 12ంటికి వచ్చారు సార్ బయటికి ఐసీలకి. బాగానే చేసిన సార్. బయట ఎంత ఖర్చు కోల్పోయి వచ్చారు? ఎంత ఖర్చు చేశారు? బయట దగ్గర 3 లక్షలు. ఎంత ఖర్చు వచ్చింది మీకు? ఇప్పుడు సార్కి ఇప్పుడు 2.5 నుంచి 3 మొత్తం మన ఇంటికి వెళ్ళకపోతే మందులు కాక కరెక్ట్ 2 మందులు కాక. ఎట్లా ఉంటుంది ఇప్పుడు చేసి కూడా 9 రోజులు చేసినాక ఒకనాడు చేసిన నైట్ అలా ఉంచి రైతుల తెల్లారు ఐసీలో 3 రోజులు 2 రోజులు ఐసీ నుంచి మళ్ళీ తీసుకొచ్చి ఈ 9 రోజులు ఏమన్నా ఇబ్బందులు ఏమన్నా ఎదుర్కొన్నారా? ఈ 9 రోజులు ఏమన్నా ఇబ్బందులు ఏం లేదు, మంచిగా సార్ అన్నం పెట్టమన్నా కానీ ఇప్పుడు ఇదే ఇబ్బంది వచ్చింది కానీ ఏ ఇబ్బంది అన్నం తింటుంది. కొద్దిగా ఆమెకల్లా ఆమె ఆయమ్మలు లేకున్నా కానీ బాత్రూమ్కి వెళ్తుంది. పక్కన నేను ఉంటున్నా కానీ ఆమె వెళ్తుంది లోనికి. మంచిగా కాళ్ళు తిరగటం కానీ ఏం లేదు. మాది దామర్చెల్ల మండలం కూడా దామర్చెల్ల, విలేజ్ దామర్చెల్ల, మండలం దామర్చెల్ల. పేరు దారం రమణ. ఆమె ఏం లేదు, ఇంటికాడ. నేను ఆటో తోలుకుంటాను. 35, 45 45 కానీ 50 వేసిన 40. మీడియా మిత్రులందరికీ నమస్కారం.
మధ్యాహ్నం ఎండలో ఎంత ఇబ్బంది పడుతూ వచ్చినందుకు అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ మీటింగ్కి ఈ ప్రెస్ మీట్కి ఒక పర్టికులర్ రీజన్ ఉంది. ఇట్ ఈస్ వెరీ వెరీ యూనిక్, మామూలుగా కాదు. ఎందుకంటే నల్గొండ జిల్లాలో మా 100 బ్రెయిన్ ట్యూమర్ సర్జరీస్ సక్సెస్ఫుల్గా ఫినిష్ చేశాం ఐకాన్ హాస్పిటల్లో. బ్రెయిన్ ట్యూమర్ సర్జరీస్ అనేది ఎక్కడ పడితే అక్కడ ఊరికి చేయగలిగే సర్జరీ కాదు. ఇట్ ఈస్ అ వెరీ వెరీ కాంప్లికేటెడ్ సర్జరీ. యాక్సిడెంట్ ఇప్పుడు దాకా దాదాపు 500+ యాక్సిడెంట్ కేసెస్ ఆల్రెడీ చేసామనేది మీకు తెలుసు. బట్ బ్రెయిన్ ట్యూమర్ సర్జరీస్ అనేది ఇప్పటికి కూడా హైదరాబాద్ లాంటి ప్లేసెస్లోనే అవుతాయి అనేది ఒక అపోహ ఉండిపోయింది. నల్గొండ జిల్లాలో ఇప్పుడు రమణ గారితో కలిపి 100 బ్రెయిన్ ట్యూమర్ సర్జరీస్ సక్సెస్ఫుల్గా ఫినిష్ చేసుకున్నాము. మీరు రమణ గారితో తర్వాత మాట్లాడచ్చు. వాళ్ళు యశోద అని చాలా పెద్ద హాస్పిటల్స్ అన్నీ తిరిగిన తర్వాత వాళ్ళు అండర్స్టాండ్ చేసుకొని మన దగ్గర సక్సెస్ఫుల్గా వచ్చారు. అండ్ ఈ రోజు దాకా మనకున్న అడ్వాంటేజ్ ఏంటంటే ఈ 100 బ్రెయిన్ ట్యూమర్ సర్జరీస్లో కూడా ఒక్క కేసు కూడా హాస్పిటల్లో ఏం డెత్ లేకుండా సక్సెస్ఫుల్గా నడిపించుకుంటూ డిశ్చార్జ్ చేయగలిగాం. 100 సక్సెస్ఫుల్ బ్రెయిన్ ట్యూమర్ సర్జరీస్ ఈ మంత్ లాస్ట్ వీక్ మనం సక్సెస్ఫుల్గా ఫినిష్ చేయడం జరిగింది. ఈ బ్రెయిన్ ట్యూమర్ సర్జరీస్ దాదాపు హైదరాబాద్ వెళ్తే ఒక్కొక్క పేషెంట్కి 10 to 15 lakhs ఇస్ అ మినిమం. ఇది అతి తక్కువ ఖర్చులో లెస్ దాన్ 2 to 2.5 lakhsలో మనం సక్సెస్ఫుల్గా పేషెంట్ అప్ టు డిశ్చార్జ్ లెస్ దాన్ 1 weekలో మనం డిశ్చార్జ్ చేసుకొని పంపించడం జరుగుతుంది. అండ్ అందరూ 100 మంది పేషెంట్స్ని నడుచుకుంటూ పంపించడం అనేది మా అచీవ్మెంట్. వీ హ్యావ్ నాట్ డన్ ఒక్క బ్రెయిన్ ట్యూమర్ సర్జరీ కూడా మన దగ్గర పక్షవాతం లాగా రావడం కానీ పేషెంట్ డెత్ అవ్వడం కానీ జరగలేదు డ్యూరింగ్ సర్జరీ ఆర్ ఆఫ్టర్ సర్జరీ. సో ఇది మనకి నల్గొండ జిల్లా వాళ్ళకి ఇది తెలియడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఆల్మోస్ట్ మోర్ దాన్ 3/4 ఆఫ్ ద ప్రైస్ సేవ్ చేసుకుంటూ కూడా మనకి బ్రెయిన్ ట్యూమర్ సర్జరీ సక్సెస్ఫుల్గా చేసుకునే అంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ మన దగ్గర అవైలబుల్ ఉంది అనేది తెలియాలి. అండ్ అతి తక్కువ ఖర్చులో కూడా వరల్డ్ క్లాస్ బ్రెయిన్ ట్యూమర్ సర్జరీస్ చేయొచ్చు అనే మన జనాలకు అవేర్నెస్ క్రియేట్ చేద్దామని ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ కొంచెం ఈ ఇన్ఫర్మేషన్ అందరికీ స్ప్రెడ్ అయ్యేలా చూస్తారని కోరుకుంటున్నాను. సో వీళ్ళ అందరికీ 2.5-2 అండి, అదే రేంజ్లో మనకు ఇప్పుడు వీళ్ళకి కూడా అంతే. వీళ్ళ అన్ని చోట్ల తిరిగి వచ్చారు. అక్కడ ఉండాలి, నివాసము, ఫుడ్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ కంబర్సమ్. అదే లోకల్ ప్లేస్లో అనుకోండి, ఒకళ్ళు వస్తారు ఉంటారు, వాళ్ళ లోకల్ ప్లేస్లో ట్రావెల్ ఈజీగా ఉంటుంది, ఫుడ్ తెచ్చుకోవడం ఈజీగా ఉంటుంది. ఇలాంటి సౌకర్యాలు కూడా ఇది కూడా ఇంపార్టెంటే కదా. పేషెంట్ ఎంత ఇంపార్టెంటో పేషెంట్తో పాటు ఉండే 4 మనుషులకి కూడా సౌకర్యంగా ఉండాలి. అది కూడా ఖర్చు కిందనే లెక్క కదా. సో ఎవ్రీథింగ్ క్యాన్ బి కట్ డౌన్ అండ్ బెదిరిపోయి ప్రతిదానికి వేరే ఊరు పరిగెత్తాల్సిన అవసరం లేదు. ఎవ్రీథింగ్ క్యాన్ బి బ్రాట్ టు డిస్ట్రిక్ట్ లెవెల్. ఇప్పుడు మనం ఏంటంటే డీసెంట్రలైజేషన్ అంటారు, అంటే అన్నిటినీ ఒకటే దగ్గర కాన్సన్ట్రేట్ చేయకుండా డీసెంట్రలైజ్ చేసుకొని హాస్పిటల్స్ని కానీ, మెడికల్ సర్వీసెస్ కానీ, ఫెసిలిటీస్ కానీ, అడ్వాన్స్డ్ కేర్ని కానీ ప్రతి డిస్ట్రిక్ట్ లెవెల్లో కూడా అందుబాటులోకి వచ్చేలాగా చేస్తే ఓవరాల్ నేషన్ మొత్తం డెవలప్ అవుతుంది. ఇట్ ఈస్ నాట్ లైక్ ఏదో ఒక్క ఊరు అభివృద్ధి చెందింది అన్నది కాదు కదా. మనకి వీ కెన్ డూ ఎవ్రీథింగ్ ఎట్ అవర్ ఓన్ డిస్ట్రిక్ట్ని మనం ముందుకు తీసుకెళ్లడంలో ఇది ఎంతో ఇంపార్టెంట్ మైల్ స్టోన్ మనకి. బ్రెయిన్ ట్యూమర్ కాదండి, ఇది ఓపెన్ హార్ట్ సర్జరీ. అది ఓపెన్ హార్ట్ సర్జరీ కేసు. అది ఓపెన్ హార్ట్ సర్జరీ. అదే చెప్పినాం కదా సార్. ఇప్పుడు జనాభా ప్రాతిపదికన బీసీలకు రిజర్వేషన్ల కోసం నిరంతరం పోరాటం చేస్తానని నూతనంగా ఎన్నికైన విజయ్ కుమార్ తెలిపారు. బీసీ విద్యార్థి సంఘం నల్గొండ జిల్లా నియోజకవర్గ అధ్యక్షులుగా మదన్ విజయ్ కుమార్ను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా మదన్ విజయ్ కుమార్ మాట్లాడుతూ, నా మీద నమ్మకం ఉంచి బాధ్యతైన పదవిచ్చిన బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షులు నల్ల మధు యాదవ్కి ధన్యవాదాలు తెలిపారు. జనాభా ప్రాతిపదికన బీసీలకు రిజర్వేషన్ల కోసం నిరంతరం పోరాటం చేస్తానని నూతనంగా ఎన్నికైన విజయ్ కుమార్ తెలిపారు. బీసీ విద్యార్థి సంఘం నల్గొండ జిల్లా నియోజకవర్గ అధ్యక్షులుగా మదన్ విజయ్ కుమార్ ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా మదన్ విజయ్ కుమార్ మాట్లాడుతూ, నా మీద నమ్మకం ఉంచి బాధ్యతైన పదవి ఇచ్చిన బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షులు నల్ల మధు యాదవ్కి ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా విజయ్ కుమార్ మాట్లాడుతూ, నల్గొండ జిల్లాలో బీసీల ఐక్యత కోసం పోరాటాలు నిర్వహించడంలో తాను ముందు ఉంటానని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ విద్యార్థి సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ బొడిగ లింగస్వామి గౌడ్, నకరేకల్ విద్యార్థి సంఘం నియోజకవర్గం అధ్యక్షులు నితిన్, మహీంద్ర తదితరులు పాల్గొన్నారు.
నల్గొండ నియోజకవర్గం అధ్యక్షునిగా నూతనంగా ఎన్నికైనటువంటి మదాను విజయ్ కుమార్ గారికి బీసీ విద్యార్థి పక్షాన ఆర్థిక శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. విజయ్ కుమార్ గారు భవిష్యత్తులో బీసీ సమస్యల పట్ల, బీసీ హక్కుల కోసం, బీసీ రాజ్యాధికారం కోసం అనునిత్యం పోరాడాలనేసి కూడా బీసీ విద్యార్థి పక్షాన విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. సూర్యాపేట పట్టణంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ పనుల నిర్లక్ష్యం వలన చిన్న వర్షానికే బురద అయి ప్రమాదాలు జరుగుతున్నాయని సిపిఐఎంఎల్ మాస్ లైన్ పార్టీ జిల్లా కమిటీ సభ్యులు ఎర్ర అఖిల్ కుమార్ అన్నారు. సూర్యాపేట మున్సిపాలిటీ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలని సిపిఐఎంఎల్ మాస్ లైన్ పార్టీ చేస్తున్న పాదయాత్రలో భాగంగా ఈరోజు 46వ వార్డులో పర్యటించి రోడ్లను, మురుగు కాలువలను పరిశీలించడం జరిగింది. సూర్యాపేట పట్టణంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థల పనుల నిర్లక్ష్యం వలన చిన్న వర్షానికి బురద అయి ప్రమాదాలు జరుగుతున్నాయని సిపిఐఎంఎల్ మాస్ లైన్ పార్టీ జిల్లా కమిటీ సభ్యులు ఎర్ర అఖిల్ కుమార్ అన్నారు. సూర్యాపేట మున్సిపాలిటీ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలని సిపిఐఎంఎల్ మాస్ లైన్ పార్టీ చేస్తున్న పాదయాత్రలో భాగంగా ఈరోజు 46వ వార్డులో పర్యటించి రోడ్లను, మురుగు కాలువలను పరిశీలించడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఐఎంఎల్ మాస్ లైన్ పార్టీ జిల్లా కమిటీ సభ్యులు ఎర్ర అఖిల్ కుమార్ మాట్లాడుతూ డ్రైనేజీ వ్యవస్థ సక్రమంగా పనిచేయకపోవడం వలన ఎక్కడికక్కడ చెత్త చెదారం పేరుకుపోయి ఈగలు, దోమలు, పాములు, క్రిమి కీటకాలకు వీధులని నిలయమయ్యాయని ఆవేదన చెందారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనుల నిర్లక్ష్యం వలన రోడ్లపైనే నడుస్తున్న పాదాచారులు, వృద్ధులు, పిల్లలు కూడా అతుకుల గుంతలు, రోడ్ల వలన కింద పడిపోయి కాళ్ళు చేతులు విరగొట్టుకున్న సందర్భాలు అనేక ఉన్నాయని గుర్తు చేశారు. అదేవిధంగా పట్టణంలో నీటి సమస్యల వలన ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. వెంటనే కమిషనర్ స్పందించి నీటి సమస్యను పరిష్కరించాలన్నారు. లేని ఎడల రాబోయే రోజులలో ప్రజల నుండి తీవ్ర ఆగ్రహానికి ఎదుర్కోవాల్సి వస్తుందని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ మాస్ లైన్ పార్టీ సూర్యాపేట డివిజన్ కార్యదర్శి కొత్తపల్లి రేణుక, ఏఐపీకేఎంఎస్ రాష్ట్ర నాయకులు కామ్రేడ్ పేర్ల నాగయ్య, ప్రగతిశీల మహిళా సంఘం జిల్లా అధ్యక్షులు మారసాని చంద్రకళ, జిల్లా కమిటీ సభ్యులు కట్టకల్పన, ఐతరాజు, పద్మ, బేమనపల్లి పద్మ, కొత్తపల్లి వేణు, పజ్జూరి రేణుక తదితరులు పాల్గొన్నారు. పద్మనాయక వెలమ సంక్షేమ సంఘం నల్గొండ డివిజన్ నూతన కార్యవర్గం ఎన్నికలు కేశరాజుపల్లిలోని పద్మనాయక వెలమ ఫంక్షన్లో నిర్వహించారు. మొత్తం 21 సభ్యులతో కొత్త కార్యవర్గం ఎన్నుకోవడం జరిగింది. నూతన కార్యవర్గంలో ప్రెసిడెంట్గా గోన మోహన్ రావుతో పాటు సభ్యులందరూ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. పద్మనాయక్ వెలమ సంక్షేమ సంఘం నల్గొండ డివిజన్ నూతన కార్యవర్గం ఎన్నికలు కేశరాజుపల్లిలోని పద్మనాయక్ వెలమ ఫంక్షన్లో నిర్వహించారు. మొత్తం 21 సభ్యులతో కొత్త కార్యవర్గం ఎన్నుకోవడం జరిగింది. నూతన కార్యవర్గంలో ప్రెసిడెంట్గా గోన మోహన్ రావుతో పాటు సభ్యులందరూ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. పద్మనాయక్ వెలమ సంక్షేమ సంఘంను బలోపేతం చేయడానికి అన్ని విధాలుగా ప్రయత్నం చేస్తామని వారు తెలియజేశారు. ముఖ్యంగా చదువులో ముందుండి ఆర్థికంగా వెనుకబడిన వెలమ విద్యార్థులను గుర్తించి వారికి స్కాలర్షిప్లు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తామన్నారు. అదేవిధంగా అనేక కార్యక్రమాలతో పాటు సభ్యత్వాలు నమోదు చేయడంలో కృషి చేస్తామని తెలిపారు. కార్యక్రమానికి గౌరవ సలహాదారుగా బోయినపల్లి జగన్మోహన్ రావు, గుణగంటి రామేశ్వరరావు, గోన రవీందర్ రావు, గోన కమలాకర్ రావు, ఉజ్జిని కిషన్ రావు, హైవా ఈసీ నెంబర్స్ హాజరయ్యారు.
హెడ్లైన్స్ మరోసారి. ఏఎంఆర్పీ హై లెవెల్ కెనాల్ లైనింగ్ పనుల పట్ల సంతృప్తి వ్యక్తం చేసిన రాష్ట్ర రోడ్లు భవనాల సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేసిన ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య. కోమటిరెడ్డి ప్రభుత్వ ఉన్నత పాఠశాల ద్వారా నాణ్యమైన విద్య అందించాలి. నల్గొండ జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్ వెల్లడి. కస్తూరి ఫౌండేషన్ సేవలు అభినందనీయం. పాఠశాల ఆధునీకరణ చేసిన చరణ్ కు ఘన సన్మానం. మండల విద్యాధికారి జి శారద ప్రశంసలు. కోదళ్ల ప్రాంత విద్యార్థులకు ఎన్ఆర్ఎస్ విద్యా సంస్థలు అందిస్తున్న సేవలు అభినందనీయం. మున్సిపల్ చైర్పర్సన్ ఎర్నేండి కుసుమ వెల్లడి. నల్గొండలో కవిత సంచలన వ్యాఖ్యలు. రైతు సమస్యలపై పోరాటానికి శ్రీకారం. మంత్రిపై భూకంపకోణ ఆరోపణలు చేసిన టీఆర్ఎస్ అధినేత్రి కవిత. 4 జియో ఫోన్లు ఉన్నా సిగ్నల్ జాడే లేదు. మరిపడిగ గ్రామం నెట్వర్క్ కు దూరం. గ్రామస్తుల ఆందోళన. ఘనంగా తెలంగాణ రక్షణ సేన జెండా. ఉద్యమకారుడు తమ్మిడి పద్మారావు చేతుల మీదుగా ఆవిష్కరణ. నల్గొండ వైద్య రంగంలో రికార్డు చరిత్ర. ఐకాన్ హాస్పిటల్లో 100 బ్రెయిన్ ట్యూమర్ సర్జరీలు విజయవంతం. బీసీ విద్యార్థి సంఘం నల్గొండ జిల్లా నియోజకవర్గ అధ్యక్షులుగా మదన్ విజయ్ కుమార్ నియామకం. అద్వానపూర్ రోడ్లపై ఎన్నాలిల నరకయాతన. సూర్యాపేటలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ పనులను యుద్ధ ప్రాతిపదికను పూర్తి చేయాలి. సిపిఐ మాస్లైన్ పార్టీ జిల్లా కమిటీ సభ్యులు ఎర్ర అఖిల్ కుమార్ డిమాండ్. పద్మానాయక్ వెలమ సంక్షేమ సంఘం నూతన కార్యవర్గం ఎన్నిక. ఇవి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టేట్ ట్యూన్ టు సత్య న్యూస్. జనం కోసం జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.